హలో అండి. ఈరోజు మన ఇంట్లో వంటలేంటి చూపిస్తాను చూసేయండి. ఈరోజు వచ్చేసి చొల్లె శలగం చేస్తున్నా. ఇంకా వచ్చేసి ఫుగ్గా మటన్ వేసి రైస్ చేస్తున్నా. ఈ రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయండి. ఏంటి మళ్ళా చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మా మేడం వాళ్ళ చెల్లెలకి ఇచ్చి పంపిస్తున్నాను అనమాట ఫుడ్. తనకి హెల్త్ సరిలేదని చెప్పేసి మేడం 11 గంటలకు వచ్చి చెప్పింది. వంట చేసి 1 గంటకల్లా పంపించాలి, తొందరగా చేయనింది. నేను అన్నాను, మేడం ఇంత లేటుగా చెప్తే ఎప్పుడవుతుంది 1 గంట కంటే చెయ్యి, నాకు కూడా తెలియదు, మా చెల్లెలకి హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ జరిగిందంట, తొందరగా ఇచ్చి పంపి పాపము అని చెప్పింది. సర్లే మేడం చేస్తానని చెప్పేసి తొందరగా అండి. అసలు నేనైతే చాలా టెన్షన్ పడ్డా. టయానికి అయితే అవుతుందా కాదా అంటే, మనం ఎవరికైనా ఫుడ్ ఇచ్చి పంపించేటప్పటికి టయానికి ఇచ్చి పంపించాలన్నమాట. సో టయానికి ఇచ్చి పంపిస్తే వాళ్ళు కూడా మంచిగా తింటారు కదా, నేను అనుకుంటా అలాగా. సో నేను ఆడికి చేసేసాను, తొందరగా చేసేసాను. ఒక చెరువులో ఉండేదైతే ఎక్కువ గడ్డలు వేసి చేశాను అనమాట. మా మేడం చెల్లి ఎక్కువ ఈ గడ్డలు అనేవి బాగా ఇష్టంగా తింటారు, హెల్త్కి మంచిదని చెప్పేసి ఆ మేడంకి అయితే అలా పెట్టేశాను. ఇంకా చెరువులోది ఇంకా మనకి ఇంట్లోకి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి రైసు, మటన్ ఉడికించిన వాటర్లో చేశాను. చాలా బాగా వచ్చిందండి. రైస్ అయితే చాలా పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. ఒక హాఫ్ అయితే మా మేడం వాళ్ళ చెల్లెళ్ళకి పెట్టించాను, హాఫ్ అయితే మనకి ఇంట్లోకి తీసుకున్నాను. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫుగ్గా మటన్ని కూడా ఇలా రైస్ పైన అయితే వేసేయాలి. హాఫ్ అయితే వాళ్ళకి వేసాను, హాఫ్ మనకనమాట. మొత్తం హాఫ్ అనమాట. ఇంట్లోకి మనకు సగం తీసి పెట్టుకున్నాను, వాళ్ళకి సగం ముందు వాళ్ళకి పెట్టేసి తర్వాతనే నేను మనకు పెడతాను. ఎప్పుడైనానండి నేను ఇంట్లో వంట చేసానంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫుడ్ తీసి తర్వాతనే మాకు ఇంట్లోకి తీసుకుంటాను. ఎందుకంటే ముందు వాళ్ళకి సరిపడేవైనా పెట్టాలి అనేది నా ఇదనమాట. మా మేడం మేము వచ్చి చూడరు అనమాట, ఎలా పెట్టావు ఏంటి అనేది అంతా నేనే చూసుకుంటాను. తను ఊరికి చెప్తుంది అంతవరకే, ఫస్ట్ నేనే చూసుకుంటాను అనమాట. వాళ్ళకి ఎంత పెట్టాలి, ఎంత ఇచ్చి పంపించాలి, ఇంట్లోకి ఎంత తీయాలి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. అలాగా చూసేయండి. రైస్ కూడా సూపర్గా వచ్చింది. అలా అంతా అయితే ఇలా ప్యాకింగ్ చేసేసాను. మొత్తం అయితే ఇలా అన్నీ ఇక ప్యాక్ చేసేసి ఇంకా కవర్లో పెట్టేసి 1:30 కల్లా చేసి ఇచ్చి పంపించేశానండి. మేడం కరెక్ట్గా 11 గంటలకు అయితే 11 గంటలకు చెప్పిందనమాట. నేనైతే 1:30 కల్లా ఇచ్చి పంపించేశాను. నాకు ఇలా వంట చేసి పంపడం అంటే చాలా ఇష్టం అండి. అన్నీ బాగా చేస్తా, కానీ సామాన్లు కడగడం అంటే పెద్ద చిరాకు. నిజంగా నాకు అస్సలు ఆ సామాన్లు కడిగేటప్పుడు వస్తుంది చూడండి చిరాకు, అస్సలు నచ్చదనమాట. ఏం చేద్దాం, మనం వచ్చిందే పని చేయడానికి తప్పదు. తర్వాత అయితే ఒక అతనికి అయితే ఇలా పెట్టేశాను, తిన్నాడు, చాలా బాగుందని చెప్పాడు అనమాట. నా కష్టం అంతా మర్చిపోయాను. ఎవరైనా మన ఫుడ్ చేసిన ఫుడ్ తిని బాగుందంటే హ్యాపీ అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి.